ఆరాధనలో మనం ఒక వర్తమానం విన్నాం. ఇశ్రాయేలు నాలో నిన్ను ఏం చేసుకుంటాను? మహిమ పరచుకుంటాను. అందరూ చెప్పండి, నాలో నిన్ను ఏం చేసుకుంటాను? మహిమ పరచుకుంటాను. రెండవది ఏమన్నాడంటే, నాకు చెందవలసిన మహిమను నేను విగ్రహములకు ఇచ్చేవాడను కాను. అందరు చెప్పండి, నాకు చెందవలసిన మహిమను నేను విగ్రహములకు ఇచ్చేవాడు కాను. మూడవది, నా మహిమనే నేను నీకు ఇచ్చుచున్నాను. ఇశ్రాయేలు, నీలో నన్ను మహిమపరుచుకుంటాను. తర్వాత రెండవది ఏంటంటే, నాకు చెందవలసిన మహిమను నేను విగ్రహములకు ఇచ్చేవాడను కాను. నువ్వు నన్ను సేవిస్తుంటే నా మహిమని నేను నీకు ఇస్తున్నాను. అందులో తలంపుల్లో కొన్ని మాటలు చెప్పినాను. ఒకటి, తల్లి గర్భంలో నిన్ను పుట్టించిన వాడును నేనే, నా అరచేతి నీడలో నేను నిన్ను దాస్తున్నాను. తర్వాత ఏంటంటే, నా భుజముల మీద నా చేతులతో నిన్ను ఎత్తుకుంటున్నాను, నా భుజముల మీద నిన్ను మోస్తున్నాను. నీతో విరోధంగా పోరాడే వారితో నేనేం చేస్తున్నాను? పోరాడుతున్నాను. బట్ యూ మస్ట్ విల్ బి ఒబే మై వర్డ్. ఏంటంటే, యూ విల్ సర్వ్ మీ అండ్ గ్లోరీ. కనుక నన్ను సేవించు, నన్ను నీవేం చేయి? మహిమ పరచు అనే అద్భుతమైనటువంటి ఒక ఆరాధనలోని తలంపులను, తల్లి తన గర్భంలో పుట్టిన బిడ్డను మరచున, వారైన నిన్ను మరచుదురు గాని నేను నిన్ను మరువను అనే ఆరాధన తలంపులు బహుశా మీరు ఎక్కడ ఇలాగూ విని ఉండరని నేను 100% నాకు తెలిసినటువంటి ఎన్నో సంఘాలు అక్కడక్కడ తిరిగి ఉంటారు, కానీ ఇలాగూ మీరు విని ఉండరు. కానీ ఒక ప్రత్యేకమైన సహజ శైలిలో ఆరాధన తలంపులను నేను అందించడానికి ఎంతో ఆలోచన చేస్తూ ముందుకు సాగాను. ఈరోజు దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి మరి ఏంటంటే, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 9వ అధ్యాయం మీరే చెప్పాలి. చూడండి, 9వ వచనము నుండి దరిదాపు మొత్తం వచనాలు చదవాలి, కానీ మరి 11వ వచనం వరకు చదువుతాను. చూడండి, కళ్ళం తోచున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? 10వ వచనం, కేవలం మన కొరకు దీన్ని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడెను. తర్వాత, ఏలియనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళం త్రొక్కించువాడు పంటలో పాలు పొందుదునను ఆశతో త్రొక్కింపవలెను. 11వ వచనం, మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తుచుండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకుంట గొప్ప కార్యమా? 12వ వచనం, ఇతరులకు మీ పైన ఈ అధికారంలో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైన కలగకుండుటకై అన్నిటినీ సహించుచున్నాము. 13వ వచనం, ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయం వలన జీవనం చేయుచున్నారనియు బలిపీఠము నొద్ద కనిపెట్టుకొని ఉండువారు బలిపీఠముతో పాలివారై ఉన్నారని మీరు ఎరగరా? అలాగున సువార్త ప్రకటించువారు
సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. 15వ వచనం, నేనైతే వీటిలో దేనిని నేను వినియోగించుకోలేదు, మీరు నా ఎడల ఇలాగున జరిగింపవలనని ఈ సంగతులు వ్రాయను లేదు. ఎవడైనను నా అతిశయమును నిరర్ధకం చేయుట కంటే నాకు మరణమే మేలు. 16వ వచనం, నేను సువార్త ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారం నా పైన మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. 11వ వచనం, నేనిప్పుడు 11వ వచనం, ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును, ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను. దయచేసి చిన్న ప్రార్థన చేస్తాను. సర్వాధికారి జీవం గల తండ్రి, మరి ఎంతో చక్కటి వాక్యం, డిస్టర్బ్ కాకుండా మీరు నాకు కొంత సహాయం చేయమని మాత్రం ప్రార్థన చేస్తూ మహిమ పొందుమని యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, నేను ఈ సంఘములో కూడా ఇప్పటి వరకు ఈ వాక్య వర్తమానము 100కి 100 పాళ్ళు మీరు విన్నప్పటి నుండి నేను అందించలేదు. ఎవరైనా అడిగినప్పుడు ఏంటి అని కూర్చుండి డిబేట్గా చెప్పినాను కొందరికి. కానీ ఈరోజు చాలా స్పష్టంగా దీని గురించినటువంటి వివరణ అందించాలని మనవి చేస్తున్నాను. ఉర్దూ అయిన వారు కొంత సపోర్ట్ చేయండి. అక్షరాలు తెలిసిన వారు బైబిల్ ఇవ్వండి. వీటి కొరకు విపులీకరించి చెవులను విప్పండి. మనసులోకి వాక్యము రావడానికి అవకాశం ఇవ్వండి. ఈ సందర్భాన్ని చెప్పడానికి నాకు సమయం ఇవ్వండి. ఇది నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. దీంట్లో ఉన్నటువంటి ముఖ్య మూల పాఠం 9వ వచనం నుండి 13 వచనాలు కలిగినటువంటి వాక్య భాగంలో మూల పాఠం ఏమిటి అని ఆలోచన చేస్తే 14వ వచనం మూల వాక్యం 14వ వచనం, అలాగున సువార్త ప్రచురించువారు, మళ్ళీ అదే మాట చెప్తున్నా, సువార్త ప్రచురించువారు, మళ్ళీ అవుతున్నాను, సువార్త ప్రచురించువాడు సువార్త వలన జీవింపవలనని ఏ వ్యక్తి నియమించినది కాదు. ఎవరు నియమించారు చెప్పండి? అందరు గట్టిగా, ఎవరు నియమించారు? మనుషుడా ప్రభువా? మనుషుడా ప్రభువా? ప్రభువు నియమించాడు. ఎక్దం పీస్ ఆఫ్ మైండ్తో మీరు మంచిగా చెప్తున్నారు, చాలా సంతోషం. సువార్త ప్రకటించువారు సువార్త వలననే జీవించవలనని ఎవరు నియమించారు? ప్రభు నియమించాడు. సువార్త పనిలో ప్రభువు వాడిన పదాలు క్లుప్త సమయంలో చెప్తున్నాను. 9వ అధ్యాయము 7వ వచనంలో ద్రాక్ష తోటలో పని చేసే వ్యవసాయకుడు, రాసుకోనండి, వీలైతే గుర్తుంచుకోనండి. 9వ అధ్యాయం 7వ వచనం ప్రకారం ద్రాక్ష తోటలో 7వ వచనం చూడండి, ఎవరైనా సొంత ఖర్చులు పెట్టుకొని దండులో కొలువు చేయునా, ద్రాక్ష తోట వేసి ఫలం తిననివాడు ఎవడు? ఒకటి, ద్రాక్ష తోటలో పని చేసేటువంటి పనివాడు. ద్రాక్ష తోటలో పనిచేసే పనివాడు. అందరూ చెప్పండి, ద్రాక్ష తోటలో పనిచేసే పనివాడు. రెండవది 9వ అధ్యాయం 7వ వచనం ప్రకారము దండులో కొలువు చేసే సోల్డియర్, సైనికుడు, కమాండర్. సైన్యములో పనిచేసే సైనికుడు. సైన్యం ఎవరిది? దేవుంది. సైనికుడు ఎవరు? సంఘములో పరిచారకుడు, సంఘములో దైవ సేవకుడు, సైనికుడు.
9వ అధ్యాయము 7వ వచన ప్రకారము మందను మేపుట. మందను ఏం చేయాలి చెప్పండి? మేపుట. మందను మేపుట. మందను మేపేటువంటి వాడు. మందను మేపేటువంటి వాడు. 7వ వచనం చదువుతారు. మందను కాచి. మందను కాచి. మీరు అందరు చదవండి ఆ వచనం. మందను కాచి. చదవండి. మందను. అందరి చదవాలి కదా, చదవాలి ప్లీజ్. మందను కాచి. మంది పాలు తాగుడు కాదండి, మంది పాలు కాదు అయ్యా, మంది పాలు కాదు. మందను మేపుతున్నాడు గనుక ఏ పాలు తాగాలి? మంద పాలు. ఇప్పుడు 3 చెప్పాను చూడండి. ఒకటి వ్యవసాయకుడు, ఒకటి ఎవరు? రెండవది ఎవరు? సైనికుడు. ఎవరు? సైనికుడు. 3వ వ్యక్తి ఎవరు? కాపరి. ఎవరు చెప్పండి? మంద ఫ్లక్ సెపర్డ్, అంటే మంద కాపరి. 4వ విషయాన్ని చూడండి. 10వ వచనం. కేవలము మన కొరకు విచారించుచున్నాడని చెప్పుచున్నాను. అవును, మన కొరకే ఈ మాటలు రాయబడింది కదా. 10వ వచనం. ఏలయనగా దున్నువాడు. దున్నువాడు. అమ్మా ఏం చేయవాడు? దున్నువాడు. దేంతో దున్నాలి? దున్నుతాడు. ఆయనకి ఏముంది? పదాలు చెప్పండి ఇక, అంతే, వాక్యం అయిపోతుంది. దున్నేవానికి ఏముంది చెప్పండి? ఆశ. ఏం వండాలని? పంట వండాలి. వెరీ గుడ్. నేను అనుకున్న పదమే చెప్తున్నారు. 4వ వ్యక్తి ఎవరు అంటే దున్నేవాడు. ఫ్లవర్ అంటారండి ఇంగ్లీష్ లో. ఫ్లవ్. పొలంకు ఫస్ట్ ఏం వేపియాలి? ఫ్లవ్ వేపియాలి. ఫ్లవ్ అనే పదం ఎక్కడి నుంచి అంటే ఇక్కడ నుండే. ఫ్లవర్ అంటే ఏంటంటే దున్నేవాడు. ఐదవ విషయం చూడండి. 10వ వచనం. కళ్ళం తొక్కే ఎద్దు. కళ్ళం తొక్కే ఎద్దు. మా దిక్కు దీన్ని బంతి అందురు. మీరేమందరూ నాకు తెలియదు. సడంగొట్టకుండా అరి మొత్తం బరిసి ఏం నడిపించేవారు చెప్పండి? ఏం కొట్టేవాళ్ళు? బంతి. దీన్ని పల్లం లేక కళ్ళం తొక్కే ఎద్దు. కళ్ళం తొక్కే ఎద్దు. ఎద్దుకు ఏం కట్టద్దని మీ బైబిల్ ఉంది చెప్పండి? మూతికి. కొమ్మలకు కడిత కట్టుర్రు పర్వాలేదు, చెవులకు గడిత కట్టుర్రు, కానీ ఇదేం కట్టద్దు? మూతికి చిక్కం కట్టవద్దు. తర్వాత 7వది, ఇక్కడ 8వది ఒక మాట ఆక్స్ అంటారు. ఎద్దు, ఆక్స్. 9-13 వచనము కూడా అవుతుంది. ఆలయ కృత్యములు జరిగించువారు. ఆలయ కృత్యం జరిగించువారు. ఆలయ కృత్యములు జరిగించువారు. ఆలయ కృత్యములు జరిగించే వారిని ఏమంటారంటే పూజారులు. ఏమంటారు చెప్పండి? పూజారులు. మీ పేరేం పేరు? మీ గోత్రం ఏమిటి? నామధేయస్య నామధేయస్య అంటారు చూడండి. వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఆలయములు ఉంటారు. ఏం జరిగిస్తారు? ఆలయ దీపం వెలిగించేది వాళ్ళ బాధ్యత, తలుపులు తెరిచేది వాళ్ళ బాధ్యత, జంజరం వేసుకునేది వాళ్ళ బాధ్యత, మడి పట్టు కట్టుకునేది వాళ్ళ బాధ్యత, అచ్చే వాళ్ళ పూల బుట్టిని తీసుకునేది కూడా వాళ్ళ బాధ్యత, వాళ్ళ బాధ్యత. లోపలికి వెళ్ళి సగం వక్క అటు, ఇంకో సగం వక్క ఇటు ఇచ్చే బాధ్యత ఎవరిది? వాళ్ళది. అటు ఇటు చూసి శటగోపం మీద పెట్టే బాధ్యత. శటగోపం అంటే తెలుసు కదా, ఇట్లుండి ఇట్లా పెడతారు చూడండి. పెట్టిన వాళ్ళు ఎంటర్ని ఏం పడతారు? అది పెడతాడు. మీరు చెప్పాలి ఇప్పుడు. అది పెట్టి ఏం పెడతాడు? ఏం పెడతాడు? ఇది ఆలయ కృత్యం. ఆలయ కృత్యములు జరిగించేవాడు పూజారి.
9:13 చదువుతున్నా చూడండి. ఆలయ కృత్యం జరిగించువారు ఆలయం వలన జీవనం చేయుచున్నారని, జీవనం 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 చేయుచున్నారని, బలిపీఠం వద్ద కనిపెట్టుకుని ఉండేవారు బలిపీఠముతో పాలివారై ఉన్నారని మీరు ఎరగరా. 14 వచనం. అలాగున మీది అని చెప్పింది కదా, అలాగున మీది ఏమేమి చెప్పారు చెప్పండి. 1, ద్రాక్ష తోటలో పనిచేసే వ్యవసాయకుడు, దండులో పనిచేసే సైనికుడు, మందను కాసే కాపరి, తర్వాత ఏంటి, పొలమును దున్నేవాడు, తర్వాత కళ్ళం తొక్కుచున్న ఎద్దు, ఆలయ కృత్యములు జరిగించే పూజారి, బలిపీఠంలో బలి అర్పించే ప్రధాన యాజకుడు. మొత్తానికి మంచి చెప్పారు. ద్రాక్ష తోట వేశాడు గనక పండ్లన్నీ ఎవరి చెప్పండి, పండ్లన్నీ ఎవరు? ఇప్పుడు మీరు చెప్పాలి. ఇక ఆన్సర్ అన్ని చెప్పారు కదా. ద్రాక్ష తోట వేసిండు. ద్రాక్ష పండ్లన్నీ ఎవరి? వేసిన వానియా చూసిన వానియా? వేసిన వానియా చూసిన వానియా? వేసిన వానియా చూసిన వానియా? వేసిన వానికి. అదే సమయంలో ప్రభునందు ప్రియులారా, దండులో పనిచేసే సైనికుడు ఇంటికాడు నుండి నెల జీతం పంపిస్తారా అని అడుగుతున్నాడండి. ఈయన ఎక్కడ కార్గిల్లో పనిచేస్తున్నాడు, చైనా బార్డర్ లో పనిచేస్తున్నాడు. ఇండియా నేవీ అంటే సముద్రం పైన పోతుంది చూడండి. ఎయిర్ ఫోర్స్ వాయు తరంగాల్లో యుద్ధాలు చేయాలి. మమ్మీ ఈ నెల జీతం మీరు డాడీ పంపించాడా లేదా, నేను ఇక్కడ పని చేస్తున్నా, మమ్మీ ఇంటికా నుండి పంపించమని అంటారా? అనలేరు. దీని అందరు గవర్నెన్సీ అంటారు. ఏంటి చెప్పండి? గవర్నెన్స్ అంటే ఒక దేశం ఉంటుంది, దానికి ఒక చట్టం ఉంటుంది, శాసనం ఉంటుంది, దానికి ఒక బడ్జెట్ ఉంటుంది, దాని నుండి ఇటు వచ్చేది అని చెప్పాడు. తర్వాత ఏమన్నాడు అంటే, కళ్ళం తొక్కే ఎద్దు. పూర్వము, ఇప్పుడు గడ్డి కాలబెడుతున్నారండి, గడ్డి కాలబెడుతున్నారు. గడ్డి ఏం చేస్తున్నారు చెప్పండి? నాకు తెలిసి కాలబెడుతున్నారండి. మీరెవరు చెప్తలేరేంటి? గడ్డిని ఏం చేస్తున్నారమ్మా? కిందికి చూడండి, గడ్డిని ఏం చేస్తారు? ఒకసారి గిట్ట చూడండి. గడ్డిని ఏం చేస్తారు? కోసిన తర్వాత గడ్డిని ఏం చేస్తారు? కాలబెడుతున్నారు. పూర్వం గడ్డిని కాలబెట్టేవారు కాదండి. వాటిని ఏం చేసేవాళ్ళు? మోపులు కట్టి ఇంటికి తీసుకుని వచ్చి అక్కడికి వెళ్ళి ఇక్కడికి ఏం చేసేవాళ్ళు చెప్పండి? వాము అందురండి. గడ్డి వాము ఆనొచ్చినా కానీ ఇట్లా పోయేటట్టు ఆ మీద దాన్ని తీయకుండా అటు ఇటు అని మన తాపకింత పిడిసలు ఏం చేసేటోళ్ళం? ఇగ్గుకొచ్చి ఏమిటకేసేవాళ్ళం చెప్పండి? ఎడ్లకేసేటోళ్ళం. కళ్ళం తొక్కే ఎద్దు. ఎద్దు లేకుంటే వ్యవసాయం నడుస్తుందండి చెప్పండి? పూర్వం నడవదు. ఫస్ట్ రైతు ఎంత బాగుండాలో రైతు తర్వాత అంతకంటే ఎవరు బాగుండాలి చెప్పండి? ఎద్దు బాగుండాలి. కచ్చరాలు నడిచేటియండి. నా పూర్వకాలంలో పెళ్లికి కూడా మేము కచ్చరాల మీద పోయినామండి. పెళ్లికి కూడా అది కచ్చరాల బాట అందురు. ఏ బాట? ఇక్కడ కూడా అదే మాట అంటారు, నాకు తెలియదు. ఏ బాట? కచ్చురాల బాట. అది ఎప్పుడు జరుగుతుండే పెళ్లి అంటే అర్ధరాత్రి జరుగుతుండేనండి. అక్కడ పోయి ఎక్కడో ఉండుంటే సల్య అక్కడ గడ్డి అది వేసి ఇట్లా మంట కాపుకుంది. అక్కడికి వచ్చి అని తీసుకొని వస్తే ఓలింటి కడ వండు లేదండి. తెల్లారు రాకపోయిన వాళ్ళందరూ మళ్ళా చలికాలమే జరుగుతుండే. పెళ్లిళ్ళు కూడా ఏ కాలం జరుగుతుండే? చలికాలమే జరుగుతుండే. ఎడ్లను వాడేవారు. మరి ఈ కసు అంటారా? సంవత్సరం అంతా ఒక పెంట ఎత్తే ఆ పెంటను పోయి మనం ఇక్కడ వేయాలి, పొలములు వేయాలి. కసు అంటారు. ఏమంటారండి? కసి. ఈ కసును తీసుకుపోయేది కూడా ఏంటి? ఎడ్లే. మరి సంవత్సరానికి ఒకసారి వంట చెరుకు అంటే కట్టెలు. మాకైతే గుట్టకోదుంటివి. సంవత్సరం మొత్తం ఒకేసారి తీసుకొచ్చుకుంటుంటివి. దేని మీద తీసుకొస్తుంటివి? ఏమి పోతాయి? ఎడ్లు. ఇల్లుకు సంవత్సరం ఒకసారి చదిరిపించుకోవాలి. అంటారు. ఏమంటారండి? ఇల్లును ఏం చేసుకోవాలి? చదిరిపించుకోవాలంటే పొరకను
లేకపోతే మట్టో లేక గూనె పెంకలో దేనికి తీసుకురావాలి? కచురాల మీద. అవిటను మోసేటి ఏంటి చెప్పండి? ఎడ్లే. అంటే ఇల్లు మొత్తం బావి తవ్వాలి, మొరం బయట వెళ్ళాలి, మొరం బయట గురించి ఇక్కడ తీసుకురావాలి. పని చేసేటి ఏంటి చెప్పండి? ఎడ్లే. రైతు కంటే ఏమి బలంగా ఉండాలి చెప్పండి? ఎడ్లు బలంగా ఉండాలి. ఒక చిన్న మాట చెప్తున్నాను. ఎడ్లకు సాయంత్రం కానీ పొద్దున కానీ ఏం చేసేవాళ్ళంటే, మనం పల్లి నువ్వులను పట్టిస్తే గిర్నీకి వెళ్ళి గిటగిట తిరగంగా అవి బయట కత్తుండేనండి. ఇట్లనే కిందికి ఏమో నూనె పోతుండే. ఏ పిండి అంటారు? చెలక పిండి, తౌడు. అర్థమైందండి? ఉలువాల పిండి. ఏ పిండి? ఉలువ పిండి. దాంట్లో ఉప్పు కలిపి బుట్ల ఎంత ఉంటాయి? నాకు ఎడ్లు 4 జతలు ఉండే కనుక చెప్తున్నా. ఏంటండి? బుట్లలో పెట్టి ఈ బుట్టి రాకటే ముందు ఎద్దు ఎట్లొస్తుండే చెప్పండి? ఎద్దు ఎట్లొస్తుందంటే మళ్ళీ అది మొత్తం నాకేది అయిపోయిన వాళ్ళు మనం గుంజుకుంటాం చూడండి. ఆ బుట్టిని ఎద్దు ఎక్కో దాన్ని ముక్కుతో ఇట్లని నాకుతుండేనండి. ఎద్దు పని చేయాలంటే ఎద్దు ఎట్లుండాలి? ఎద్దు పని చేయాలంటే ఎద్దు ఎట్లుండాలి? ఇదన్నీ ఎక్కడ రాసి పెట్టాడు చెప్పండి? ఎక్కడ రాసి పెట్టాడు? నాటి నుండి గిట్టు లేదంటే నాటి నుండి అది ఎదిగిందిరా. నాతోనే ఒక్కొక్క పందిక్కు లేని మాట. నాటి నుండి గిట్నే ఉండేనంటే నాటి నుండి ఇది విన్నవా? ఈ వచనాలు నాటి నుండి ఎన్నడిన్నావు? ఏ ప్రసంగములో విన్నావు? అర్థమవుతుందంటే దయచేసి గమనించి. ఏ ప్రసంగములు మీ చిన్నతనం నుండి ఏ ప్రసంగములు ఇదంతా విన్నారు? నోటితో చెప్పండి. ఏ ప్రసంగంలో విన్నారు? అందరూ చెప్పండి. ఏ ప్రసంగంలో విన్నారు? వినలేదు. తర్వాత ఏమన్నారు చూపండి? ఆలయ కృత్యములు జరిగించేవారు. వీళ్ళు బ్రాహ్మణులు అంటారండి. వీళ్ళని ఏమంటారు చెప్పండి? మన భాషలో అందరూ చెప్పండి. ఎవరు? బ్రాహ్మణులు. ఖచ్చితంగా వీళ్ళకు ఒక పుస్తకానికి మీరు నమ్మండి నమ్మకండి, ఇంట్లో పోతున్న మంచి దినమేనా, పిల్లని చూడబోతున్న మంచి దినమేనా, ఇల్లు కడుతున్న మంచి దినమేనా, పెళ్లి ఎత్తున్న మంచి దినమేనా. మరి మావోని చచ్చిపోయినరు, ఆ ఇల్లు ఇడిచిపెట్టుడా ఉంచుకునుడా? అడిగేదంత వాళ్ళను అయి. మన అయ్యి ఏంటి చెప్పండి? మన వై ఏంటిది? సార్ లేకపోతే పాస్టర్తో చెప్పాలి, మేము అక్కడ కూడా పోయి వచ్చినాం, మరి ఇంట్లో ఏమైనా దొరుకుతాయి ఇక్కడ కూడా చెప్పుండ్రి. రెండక్కల ఎప్పుడు జరగది, అక్కడికి ఎప్పుడు బంధు. ఇక్కడ నుంచి ఎక్కడ ఎప్పుడు? ఇక్కడి నుండి అండి చెప్పాల్సింది. ఇక్కడి నుండి ఇక్కడ చెప్పాలి, ఇక్కడ చెప్పాల్సింది. నేను ఒక్క మాట చెప్పి ముగిస్తున్నాను. ఆదివారం మంచిదే అంటూ మంచిది అంటారు, చెడ్డది అంటూ చెడ్డది అంటారు. సోమవారం మంచిదా, బుధవారం మంచిదా, మంగళవారం మంచిదా, బుధవారం మంచిదా, గురువారం మంచిదా, శుక్రవారం మంచిదా, శనివారం మంచిదా, మళ్ళీ ఆదివారం మంచిదా? ఇంట్లో ఈ వారాలలో ఏ వారం మంచిది? అన్ని వారాలు మంచి. అమాస మంచిదా, పూర్ణం మంచిదా? పూర్ణం మంచిదే, అమాస మంచిదేనండి. పుట్టుటోడు ఎప్పుడు పుట్టాలి? ఎప్పుడైనా పుట్టాలి. ఇంకొకటి దయచేసి ఏమనుకోకండి, నన్ను కన్నది తల్లి నాకు పుట్టింది బిడ్డ. గర్భమయ్యే స్త్రీకి అమావాస్య నాడు కావాల గర్భం, అంటే కనీసం పున్నె నాడు కావాలా? అది ఎవరి రహస్యం? అందరూ ఇప్పుడు ఎవరి రహస్యం? దేవుని రహస్యం అండి. దయచేసి నేను దండం పెట్టి చెప్తున్నా, ఈ వారం మంచిది కాదనేటోళ్ళు అన్నోళ్ళని వెంటనే పాస్టర్ గారి దగ్గరికి నువ్వు అన్నోళ్ళను పట్టుకురావాల్సిన బాధ్యత ఎవరిది? ఈరోజు మంచిది కాదనేటోళ్ళను ఆమెను ఆమెను తీసుకొచ్చి మన ఇద్దరం పాస్టర్ని అడుగుదాం. నువ్వేమో అన్నావు, నేనేమో, అందరూ చెప్పండి, నువ్వేమో అన్నావు, నేనేమో ఇన్నా, మరి ఈ విషయం వాళ్ళకి చెప్పుదాం. అందరూ చెప్పండి. పాస్టర్ దయచేసి అందరికి చెప్తున్నా, ఏ వారమైనా ఏ సమయమైనా మంచిదే. ఏ వారమైనా ఏ సమయమైనా మంచిది. మీకు ప్రార్థన లేకపోతే ఏ వారమైనా
మంచిది కాదండి. ఎవరిని దయచేసి చెప్పేది ఏంటంటే బలహీనపరచద్దు. ఆలయ కృత్యములు జరిగించే వారిని అడగవలసిన బాధ్యత నీది. తర్వాత బలిపీఠం వద్ద కనిపెట్టుకునేవారు. బలిపీఠం మీద ఏమేమి ఇస్తారు? బలిపీఠం అంటే ఇట్లా, ఇది కూడా చెప్పాలంటే కొంత కష్టం అవుతుంది. ఇటు ఇంత కొలత, ఇటు ఇంత కొలత, ఇటు ఇంత కొలత అయి భూమిని దవ్వుతారు. దేని దవ్వుతారు? దేని దవ్వుతారు? భూమిని దవ్వుతారు. దాంట్లో మీదికి వెళ్ళి కట్టెలు ఎత్తారు, నెయ్యి కింద పోతారు. దేని పోతారు? నెయ్యికి. ఆ నెయ్యితోని ఇట్లా చేస్తే ఆ కట్టెల నుంచి ఏమవుతుంది? అగ్ని వస్తుంది. ఆ అగ్నికి వెళ్ళి మీదికి వెళ్ళి నూనె పోస్తారు. ఏం పోతారు? నూనె పోస్తారండి. ఇంకా అర్థం కాలేదా? వీళ్ళని ఏమంటారంటే ప్రథమ పూజారులు, లేకుంటే యాజకులు. యాజులు ఎవరు చెప్పండి? యాజులు. దోషం ఉంటే తొలగించేవారు. మిగిలిన నూనె వాళ్ళది. అక్కడ తీసుకొచ్చిన నూనె ఎవరిది? ఆలయ కృత్యములు జరిగించేవారు, బలిపీఠం వద్ద కనిపెట్టుకునేవారు, బలులు జరిగించేవారు బలుల వల్ల బ్రతకాలి అని 14వ వచనం మళ్ళా మూలవాక్యం చదువుకున్నాం. సువార్త ప్రకటించేవారు సువార్త వల్ల మాత్రమే ఏం చేయాలి చెప్పండి? 14వ వచనం చూసి చెప్పండి. సువార్త ప్రకటించేవారు సువార్త వల్ల మాత్రమే ఏం చేయాలి? ఎవరు నియమించిండ్రు? ఇంతమందిని ఎప్పి 10వ వచనంలో ముగిస్తున్నాడు. ఇంకా అర్థం కాకపోతే ఏ వచనం ద్వారా అర్థమవుతుంది? అందరు చెప్పండి, అందరు ఆన్సర్ చెప్పండి. ఇంకా అర్థం కాకపోతే ఏ వచనం ద్వారా మనిషికి అర్థం చేయొచ్చు? అయ్యా డానియల్ గారు, అయ్యా సంసోన్ గారు, అయ్యా పౌలు గారు, అయ్యా అయ్యా ఈ రాజు నీ కూడా చెప్తున్నా. ఇంకా ఇంతకంటే పెద్ద వచనం బైబుల్ లెక్కన తీసుకొచ్చి ఒక ఎద్దుని చూపించి, ఒక పూజారిని చూపించి, ఒక ప్రథమ యాజకుని చూపించి, ఒక ద్రాక్ష తోట వేసే మన వ్యవసాయకుని చూపించి, ఫార్మర్, తర్వాత ఒక కాపరి అంటే మంద కాపరిని చూపించి వీళ్ళందరూ ఎట్లా బతుకుతున్నారో సువార్త ప్రకటించేవాడు సువార్త వల్ల జీవించాలని ఎవరు నియమించారు? ప్రభువు నియమించాడని చెప్పిన తర్వాత కూడా మనం ఏదైనా మాట్లాడుతున్నామంటే దేనికి విరుద్ధంగా మాట్లాడుతున్నాం? వాక్యానికి విరుద్ధంగా మాట్లాడుతున్నాం. ప్రభునందు ప్రియులారా, సంఘములో ప్రాతినిధ్యం, సంస్కరణ, సంఘపు ఆలోచన చెప్పేవాడు మొత్తం ఎవరు? ప్రభువే. దేని నుండి చెప్పాడు? బైబిల్ నుండి చెప్పాడు. తెలియకుంటే తెలుసుకోవాలి. ఏ విషయంలో మనం తొందరపడద్దు. భవిష్యత్ దినాల కొరకు మనం బాటలు వేయాలి. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. అందరు మోకరించండి ఒకసారి. అందరూ ఒకసారి మోకరించండి. ప్రతి ఒక్కరు మోకరించండి. మాట్లాడే వాళ్ళు దయచేసి మాట్లాడకపోవడం మంచిదని నేను ప్రాధేయపడుతున్నాను. ప్రభునందు ప్రియులారా, ఇప్పటి వరకు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం నుండి 17వ వచనాలు కలిగినటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. దేవుడు తన దాసులకు పేరు పెట్టినటువంటి పేరు ద్రాక్ష తోటలో పనిచేసే వ్యవసాయకుడని, దండులో కొలువు చేసే సైనికుడని, మందను కాపే మంద కాపరి అని, పొలము దున్నేటువంటి ఫ్లవర్ అని లేక దున్నేవాడని, కళ్ళము తొక్కేటువంటి ఒక ఎద్దు అని, ఆలయ కృత్యములు జరిగించే పూజారి అని, అలాగే బలిపీఠమును నొద్ద కనిపెట్టుకుని ఉండే ప్రధాన యాజకుడు అని, వారు దాని వల్ల జీవనం కొనసాగిస్తున్నారు. అలాగే పరిచర్య చేసేవారు పరిచర్య వల్ల జీవనం కొనసాగిస్తారు అని చెప్పినటువంటి వాక్య భాగములో ఉన్నటువంటి సత్యము నాకు అర్థమైంది. ప్రభువా, నన్ను దేవుని పని కొరకు నిరభ్యంతరమైనటువంటి వాటిని కల్పించేటట్లుగా అభ్యంతర కారణముగా నా జీవితంలో ఎప్పటికీ నేను ఉండకుండా ప్రభువా, దీని కొరకు నా హృదయం, నా మనస్సు, నా అంతరంగమును సిద్ధపరచుకునే కృపనిమ్మని
ప్రభువును వేడుకుందాం. చక్కటి వర్తమానం మనం విన్నాం. ప్రభునందు ప్రియులారా, మన పిల్లల్లో కూడా, మనకు పుట్టిన కడుపులో సంతానములో కూడా చాలా మంది ప్రభునందు ప్రియులారా ఒక ద్రాక్ష తోటలో పనిచేసే వానిగా సిద్ధపరుద్దాం. దండులో పనిచేసే సైనికునిగా సిద్ధపరుద్దాం. మందను కాపే మంద కాపరిగా సిద్ధపరుద్దాం. పొలమును దున్నే ఒక దున్నేవాడుగా, మరి పొలమును దున్నేటువంటి వ్యక్తిగా మనం సిద్ధపరుద్దాం. మరి కళ్ళము తొక్కే ఒక ఎద్దుగా, ఆలయ కృత్యములు జరిగించే పూజారిగా, బలిపీఠం వద్ద కనిపెట్టుకుని ఉండే ప్రధాన యాజకునిగా మన పిల్లల్ని మనం సిద్ధపరుద్దాం. మన కుటుంబాలను సిద్ధపరుద్దాం. సర్వాధికారి జీవం గల తండ్రి, చౌబన వాక్యాన్ని దీవించండి. నాకు అందిన కొలత, నాకున్న విద్య, నాకున్న సమయం, ఇంతకంటే నేను చేయగలిగింది, చూపగలిగింది, ఆలోచించగలిగింది నా మేధస్సుకు తెలియదు ప్రభువా. మొత్తానికి నాకు ఇంతే నాలెడ్జ్ ఆఫ్ పవర్ ఉంది. దాంట్లో మీ మాటలు అందించే కృపను మీరు మాకు ఇచ్చారు. ఎవరికి ఎంత అర్థమైందో అది దైవాత్మ కార్యం, అది వాక్యము ఫలించేది. మీ దాసుల సమయం క్లుప్తమైనదే గదా, మీరే జ్ఞాపకం చేసుకుని వీటిని ఆలోచింపజేసుకునేటువంటి గొప్ప అవకాశం ఇమ్మని ప్రార్థిస్తూ యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాము తండ్రి. అందరికి ప్రేమతో